ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పటాన్చెరు మైత్రి మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించి ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ మంత్రముగ్ధుల్ని చేశాయంటూ పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలీ కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎండీఆర్ ఫౌండేషన్ అభినందించారు. తన బాల్యంలో సంక్రాంతి వచ్చిందంటే పండుగ, ముందు పండుగ తర్వాత గాలిపటాలు ఎగరవేస్తూ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వారమని, నేటి తరం సెల్ ఫోన్ సోషల్ మీడియా మాయలో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంతోషం ఉన్నది. ప్రతిసారి మా గబ్బర్ సింగ్ టీం భీమవరం పోతాము. దుద్ది రాజన్న ఈసారి పటాన్చెరు వెళ్ళినందుకు భీమవరం లోటు మాకు తిరిగింది. ఈరోజు జనాలతో ఈ విధంగా ఓపెన్గా మేము డాన్స్ ఆడితే భీమవరం తెలంగాణలో కూడా మా బుద్ధి రాజన్న తెచ్చుకున్నందుకు చాలా సంతోషం అన్న. ప్రతిసారి ఇలానే తేవాలి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి. మా గబ్బర్ సింగ్ ప్రతి ఏడాది మీకు ఇచ్చేస్తాము. నువ్వు ఎమ్మెల్యే కావాలని నెక్స్ట్ ఏడాది మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం అన్న. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. రమేష్ భాయ్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు 6th ఎన్టీఆర్ స్కై ఫెస్టివల్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదరా సోదరిమణులకు, ఆర్టిస్టులకు, మరి ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీంకు, మరి జబర్దస్త్ కుమరక్కకు, మరి ఇక్కడ విచ్చేసిన పిల్ల కుటుంబంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పండుగకు మీ ఇంట్లో విజయాలు చేకూరాలని, మరి మీ కుటుంబము మీరు కలపెట్టిన కార్యాలని అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మేము పటాన్చెరు నుంచి ఎండీఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఎండీఆర్ యువసేన ఆర్గనైజ్ చేసి ఒక అద్భుతమైన స్కై ఫెస్టివల్, కైట్, ల్యాంటర్న్స్, డ్రోన్ షోతో పాటు మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అంతా అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అక్కడిక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళందరి కోసము మేము ఇక్కడ మన పటాన్చెరులో, మన తెలంగాణలో కూడా ఈ కల్చర్ రావాలి అని చెప్పి ఇలాంటి కల్చర్ని ఇక్కడ పటాన్చెరు నడిబొడ్డున మన మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చిండ్రు. అందరినీ కూడా మేము ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికి కూడా మేము వాళ్ళకి సేఫ్టీ మెజర్సు కానీ, కైట్స్ కానీ, మంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంటర్టైన్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రకరకాల ఈవెంట్ షో, లైవ్ మ్యూజిక్, ఫైర్ వర్క్ షో, డ్రోన్ షో, మెయిన్గా ముఖ్యంగా కైట్ ఫ్లయింగ్ అనేది మన తెలంగాణకి ఎన్నో ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 2500 సంవత్సరాల నుంచి కైట్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంటుంది. అన్ని దేశాల వాళ్ళు ఈ పండుగ చేసుకుంటారు. మరి అట్లాంటిది మొఘల్స్ కానీ, శివాజీ కానీ ఒక కైట్ని మనం అందరం ఉత్తగా గాలిపటం అని చెప్పి ఏదో గాలి వస్తుంది ఎగరేస్తామని చెప్పి అనుకుంటాము. కానీ యుద్ధాలలో కూడా ఈ కైట్ని వాడిన చరిత్ర ఉన్నది. కైట్కి బంగారం చిక్క కట్టి రాజులు ఎగరేస్తుండేనంట ఒకప్పుడు. ఎవరైతే ఆ కైట్ పోతుందో దాని వెంబడి అది తిరుక్కుంటూ పోయేది. అట్లాంటి అన్ని కార్యక్రమాలు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసి పొద్దుగాల ఎండీఆర్స్ రంగోలీ ఫెస్టివల్లో సుమారు 1000 మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. 1000 మంది